నమస్తే మా గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం 9:30 అవుతుంది. ఈ రోజు డే స్టార్ట్ కొంచెం విచిత్రంగా అయింది. నిన్న నైట్ అరౌండ్ 11:30 గా వండుకున్నా. ఈ రోజు పొద్దున్న సమ్వేర్ అరౌండ్ 5:56 అనుకుంటా మిల్క్ వచ్చింది. ఇట్లా అంటే నిద్ర మొత్తం పోయింది. ఐ వాస్ ఫీలింగ్ వెరీ యాక్టివ్. బట్ అరౌండ్ 5:56 అవుతుంది. ఎందుకు జస్ట్ 6 hours పడుకోవడం, ఒక గంటన్నర అయినాక 7:30కి లేద్దామని చెప్పేసి అనుకున్నా. అలారం కూడా పెట్టినారు. అసలు అలారం ఎప్పుడు వచ్చిందో తెలియదు, నేను ఎప్పుడు వండుకున్నానో తెలియదు. మళ్ళీ లేచి చూసేసరికి 9:30 అవుతుంది. కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. ఆఫీస్ కి టైం అయింది. మన దగ్గర మీల్ ప్రెప్ చేసిన ఓట్స్ డబ్బాలన్నీ అయిపోయినాయి. బట్ మన దగ్గర ఫ్రూట్స్ లేవు. ఫ్రూట్స్ ఆర్డర్ పెట్టాలి. ఆల్సో గ్రీక్ యోగర్ట్ కూడా లేదు. అండ్ ఇంట్లో పువ్వు కూడా లేదు. సెట్ చేద్దాం. బట్ ఫస్ట్ పోయి ఆఫీస్ పని స్టార్ట్ చేద్దాం. 3 hours later. It's 1:37. అప్పటి నుంచి కాల్స్ అనేవి వస్తున్నాయి. అండ్ ఐమ్ వెరీ హంగ్రీ. బ్రేక్ఫాస్ట్ కూడా చేయలే. సో ఐ జస్ట్ మేడ్ అవకాడో టోస్ట్ అండ్ ఆమ్లెట్. చాకలి అవుతుందిరా చెప్తున్నా కదా. షియర్స్. 3 hours later. 4:30 అవుతుంది. బ్యాక్ టు బ్యాక్ పని అవుతుంది. అండ్ మెంటల్ లేస్తుంది. లిటరల్ డిహైడ్రేటెడ్ యాజ్ వెల్. బ్రేక్ఫాస్ట్ కోసం మంచిగా మన ఓట్ మీల్ ఉంటే బాగుంటుండే. బట్ అయిపోయినాయి. మళ్ళీ మీల్ ప్రెప్ చేయాలి. మన దగ్గర ఫ్రూట్స్ లేవు. సో అవే ఆర్డర్ పెడుతున్నా. అండ్ ఆఫ్ కోర్స్ ఐమ్ యూజింగ్ మై జాల్వ్ కార్డ్. ఎందుకంటే ఇన్స్టా కార్ట్ లా, లిఫ్ట్ లా, AT&T లా ఇవి నేను సెలెక్ట్ చేసుకున్న బ్రాండ్స్ ఉన్నాయి కదా. ఇక్కడ పర్చేస్ చేస్తే నాకు 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. ప్రమోషన్ ఏం కాదు, జస్ట్ చెప్తున్నా. ఎందుకంటే నేను యాక్చువల్ గా వాడతా కాబట్టి. బట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో కూడా పెట్టిన. అండ్ ఆర్డర్ ప్లేస్డ్. డన్. ఒక 2 hours లో వస్తాయంట. అప్పటిదాకా ఏం చేయాలో ఆలోచిద్దాం. 1 hour later. 5:20 ఆఫీస్ అయిపోయింది. అండ్ బట్టలు లాండ్రీ చేద్దామని అనుకుంటుండే. సడన్ గా ఒకటి గుర్తొచ్చింది. ఏంటి గుర్తొచ్చింది. లాండ్రీ చేయడం ముందు ఏమైనా స్పెషల్ గా కావాలా అంటే చెప్పండి, చిట్టి రెడీగా ఉంటది. చిట్టి ఒక నిమిషం ఆగు. ఏంటి బొమ్మ ఎవడీడు? సరే బాయ్, నేను ఇక్కడే ఉన్నా. ఏదైనా గుర్తొచ్చినప్పుడు చెప్పండి, మనం కలిసి సెట్ చేసేద్దాము. కోల్ కలిసి సెట్ చేద్దాం. సో బేసిక్ గా మనం మొన్న బయట మండి తినడానికి పోయినప్పుడు వైట్ ప్యాంట్ వేసుకొని పోయినా. లైట్ గా ప్యాంట్ మీద స్టెయిన్ పడ్డది. సో ఐమ్ ట్రైంగ్ టు టేక్ అవుట్ ద స్టెయిన్. బేకింగ్ సోడా, లెమన్, డిష్ సోప్, హ్యాండ్ వాష్ ఉన్నాయి లేని అన్ని పెట్టినా. ఇప్పుడు మన పరిస్థితి ఏమైతుందా అని భయం అవుతుంది. అందుకే చిట్టిగాని పెట్టుకొని ఇప్పుడు మన బతికేంది, ఏం చేస్తూ పోతుంది ఏంది అని సాగుతున్నా. సో చిట్టి ఐమ్ సార్ట్ ఆఫ్ స్కేర్డ్. అయ్యో ఏముండదు బాయ్, బాగా సెట్ అయిపోతుంది. జస్ట్ రిలాక్స్ అండ్ టేక్ ఇట్ స్టెప్ బై స్టెప్. నేనున్నా అండ్ మనం కలిసి ఈజీగా అయిపోతాం. నో టెన్షన్ అట్ ఆల్. కొంచెం బెటర్, బట్ ఇంకోసారి చేయాలి కావచ్చు. 5 minutes later. లుక్స్ లాట్ బెటర్. పిండిన తర్వాత మొత్తానికి కనిపించకుండా పోతుందని కోరుకున్నాం. అండ్ జస్ట్ అంతేకాదు, ఇది నా యూనిక్ లో టీ షర్ట్, ఆలివ్ గ్రీన్ కలర్ ది. ఇది కొని ఒకసారి వేసుకొని కూడా దగ్గర 1 month అవుతుంది. నా దరిద్రానికి ఇది వేసుకున్న రోజే నెత్తికి హెయిర్ ఆయిల్ పెట్టిన. కోకోనట్ ఆయిల్ పడ్డది, షర్ట్ మీద పడ్డది. ఒక 2-3 డ్రాప్లు. పిండితో సెట్ అయిపోతుందేమో అనుకొని తీసుకుపోయి అట్లనే వాషింగ్ మిషన్ లో పడేసిన. బట్ ఇంకెక్కువ స్ప్రెడ్ చేసింది. అందుకే చిట్టిగాన్ని అడిగి ఏం చేయాలి రాబాయ్ అంటే, డిష్ వాషర్ సోప్ పెట్టి బాయ్ సెట్ అవుతుంది అన్నాడు. చూద్దాం ఏమవుతుందో. మనోడు చెప్పినట్టు చేస్తున్నా. హోప్ఫుల్లీ వర్కౌట్ కావాలని కోరుకుంటున్నా. ఎందుకంటే $20 పెట్టి ఒకసారి వేసుకున్నా. పని చేయకపోతే బాగా డిసప్పాయింట్ అవుతామా. జై మహేష్మతి. ఒక 5-10 నిమిషాలు ఎండనిచ్చి రిజల్ట్ ఏందో చూద్దాం. హలో, ఎడిటింగ్ టైం నుంచి ఫ్యూచర్ సంజు గారిని మాట్లాడుతున్నా. ఇప్పటిదాకా బట్టలు క్లీన్ చేసిన తర్వాత చెప్పడం మర్చిపోయినా, వైట్ ప్యాంట్ మీద అయితే మరకబడ్డదో దాని ఆల్మోస్ట్ 85% స్టెయిన్ పోయింది. అండ్ ఇట్ లుక్స్ నైస్, జస్ట్ యాజ్ క్లీన్ యాజ్ దిస్ షర్ట్. అండ్ మన యూనిక్ లోది ఆలివ్ గ్రీన్ టీ షర్ట్ ఏదైతే ఉందో అది కూడా ఆల్మోస్ట్ 75-80% పోయింది. కొన్ని స్పాట్స్ ని నేను క్లీన్ చేయడం మిస్ చేసినట్టున్నా. వాషింగ్ మెషిన్ వేసిన తర్వాత అవి లైట్ గా పోయినాయి, కొంచెం అట్లనే మిగిలిపోయినాయి. బట్ ఐమ్ ప్రెటీ షూర్ నెక్స్ట్ ఒక కపుల్ ఆఫ్ వాషెస్ లో పోతుందని అనుకుంటున్నా. సో చిట్టిగాడు డెఫినెట్లీ హెల్ప్ డస్. థ్యాంక్స్ రా చిట్టి. గ్రోసరీస్ వచ్చేసినాయి. అన్న వచ్చేసిందంట. మిస్కోపిల్లా. Alright, thank you so much. One more? Alright. Thank you. Thank you. Have a good one. Here we go. బట్టలన్నీ దీంట్లోనే ఉన్నాయి. సో అవుట్ఫిట్ చేంజ్. నమస్కార్ దోస్తు. ఇప్పుడే బట్టలు లాండ్రీ వేసేసిన. అండ్ అగైన్ మళ్ళీ ఆకలి అవుతుంది. చియర్స్. ఇప్పుడు డిన్నర్ కోసం ఆల్రెడీ బాయ్ మంచిగా బటర్ పన్నీర్ మసాలా వండుతుండు. రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం మనకు ఆల్రెడీ గ్రోసరీస్ వచ్చేసినాయి కాబట్టి మంచిగా ఓవర్ నైట్ ఫ్రూట్స్ సెట్ చేసి ఇచ్చి పడేద్దాం.
soon after. రేపటికి బ్రేక్ఫాస్ట్ ప్రెప్ అయిపోయింది, డిన్నర్ చేయడం అయిపోయింది, అండ్ ట్యూస్డేకి ఆఫీస్కి పోవడానికి ఆల్రెడీ. ఈరోజు యాక్చువల్లీ మండే, వి షుడ్ గెట్ బ్యాక్ టు అవర్ రొటీన్. ఈరోజు మండే వీక్ స్టార్ట్ అయినా కానీ నాకెందుకో ఇంకా వీకెండ్లోనే ఉన్నట్టుంది. ఈరోజు సండే లాగా అనిపిస్తుంది. ఈవెన్ దో మార్నింగ్ పని చేసుకున్నా కానీ నాకు వైబ్ అయితే ఈరోజు సండే అన్నట్టు అనిపిస్తుండే, అండ్ రేపు వీక్ స్టార్ట్ అవుతుంది అన్నట్టుంది. ఈ వైబ్ ఏందో ఈ పంచాయతీ ఏందో కానీ ఈరోజు దీనివల్ల ఈరోజు జిమ్కి కూడా పోలేదు. సో టెన్షన్ పడకుండా రేపు జిమ్ పోదాం. ఇట్స్ ఆల్రెడీ లైక్ 11 PM. సో రేపు జిమ్ పోయి రేపటి నుంచి మన రొటీన్ స్టార్ట్ చేయడానికి చూద్దాం. అండ్ టు బి వెరీ ఆనెస్ట్, ఆఫీస్ పని కాకుండా మన యూట్యూబ్ పని మీద కూడా కొంచెం పని చేసిన, బట్ మై మైండ్ వాస్ వెరీ 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 ఇరిటేటెడ్ టుడే బికాస్ ఆఫ్ ది ఎలర్జీ. ఒక కపుల్ ఆఫ్ డేస్ ముందే నాకు అనిపిస్తుంది సడన్ గా ఐస్ వాటరీ అయినాయి, తర్వాత రనీ నోస్, అన్నిటికంటే మెయిన్ ఇక్కడ బ్రిస్ట్ కి ఇంక ఎల్బోకి ర్యాషెస్ ఇంక ఎలర్జీ. ఎందుకు అవుతుందో నాకు అర్థం కాదు. ఎంత నీట్ గా చూసుకున్నా గానీ, ఎంత మంచిగా సాఫ్ట్ గా జెంటిల్ గా క్లీన్ చేసినా గానీ ఇందని వదిలేరట్లేదు. ఇవన్నీ నాకు అప్పుడప్పుడు యాక్సిడెంటల్ గా వస్తూ పోతూ అట్లా చేస్తూనే ఉంటాయి. చిన్నప్పటి నుంచి నేను ఎంత వదిలించుకుందాం అనుకున్నా అవి నన్ను వదలవు. అండ్ ప్రతి కపుల్ ఆఫ్ మంత్స్ కి ఇదేదో సీజనల్ ట్రెడిషన్ లాగా ఒక సీజన్ అయిపోయి ఇంకో సీజన్ రాగానే నాకు ఏదో ఒక ఎలర్జీ అయితేనే ఉంటది. ఇది ఏంద్రాబాయ్ డాక్టర్ గా అని చెప్పి డాక్టర్ గారి దగ్గరికి పోతే స్ట్రెస్ అన్నాడు. 2022 నుంచి ఇప్పటి వరకు ఒక 4 సార్లు పోయి ఉంటా డాక్టర్ దగ్గరికి. ఎప్పుడు పోయినా మెంటల్ స్ట్రెస్, ఫిజికల్ స్ట్రెస్ అని అంటాడు. నాకేం స్ట్రెస్ ఉన్నదో నాకే తెలియదు. అండ్ ఇంకోసారి పోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటాడు. కోపం ఎక్కువ అని అంటాడు. నాకు కోపం ఏడున్నదో నాకే తెలియదు. నెక్స్ట్ మా మమ్మీ నువ్వు నాన్ వెజ్ తింటే చికెన్ తింటే ఇట్లా అవుతుందా అని అంటూ ఉంటది. అందుకని డాక్టర్ అడిగితే నువ్వు చికెన్ తిన్నా మటన్ తిన్నా ఏం తిన్నా దీనికి పెద్ద ఫరక్ పడదని అంటాడు. మళ్ళీ స్కిన్ ఇరిటేట్ అయినట్టుంది. నాకు దీన్ని చూస్తుంటే ఈ ఇచ్చినెస్ వల్ల మొత్తం ఇరిటేషన్ వస్తుంది. ఎంత ఫోకస్ చేయొద్దు అని అనుకున్నా గానీ ఆ ఇచ్చినెస్ వల్ల మెల్లమెల్లగా అదే గుర్తొస్తూనే ఉంటది. అదే సెన్సేషన్ ఉండనే ఉంటది. ఇది సేమ్ ఇట్లనే 6 months ముందు ఒకసారి అయింది, నెక్స్ట్ 1 year ముందు ఒకసారి అయింది, నెక్స్ట్ 2 years ముందు ఒకసారి అయింది, నెక్స్ట్ 2.5 years ముందు కూడా ఒకసారి అయింది. అండ్ మనకి సార్ట్ ఆఫ్ మెడిసిన్స్ ఏ వేసుకోవాలి ఆల్రెడీ ప్రిస్క్రిప్షన్ ఉండే కాబట్టి దాని ఈక్వాలెంట్ మెడిసిన్లు ఇంకా క్రీమ్లు ఆర్డర్ పెట్టిన. ఆ వచ్చేదాకా వెయిట్ చేసి వాడి చూడాలి, తగ్గుతాయి అదే హ్యాపీ. బట్ దీని వల్ల ఫ్రస్ట్రేషన్ అయితే పిచ్చిగా ఉంది. ఇక్కడ స్ట్రెస్ వల్ల ఇదంతా అవుతుంది అని చెప్తాడు, నాకేమో దీని వల్ల స్ట్రెస్ అవుతుంది. ఇదేందన్నట్టు ఏ క్యా హువా. అండ్ ఆల్సో మనం ఉండేది ఆస్టిన్ ని ఇక్కడ ఉండే లోకల్స్ కొంతమంది ముద్దుగా అలర్జీ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని అంటూ ఉంటారు. టెక్నికల్లీ ఎలర్జీ క్యాపిటల్ ఏం కాదు, బట్ ఇక్కడ ఇయర్ మొత్తం ఎప్పుడు ఏదో ఒక ఎలర్జీలు నడుస్తూనే ఉంటాయి. స్ప్రింగ్ లా పాలెను, ఫాల్ లా పాలెను, సమ్మర్ లా పాలెను, వీటి వల్ల ఎలర్జీలు. మోస్ట్లీ మన బాడీకి ముందే ఎలర్జీలు అంటే బాగా అలవాటు. ప్లస్ ఆస్టిన్లు ఉంటాము, ఇక్కడ రకరకాల చెట్లు ఉంటాయి, మన స్కిన్ తోని మన బాడీతో ఒక ఆట ఆడుకుంటాయి. ఇంకేం చేస్తాం, కుచ్ పాతాహే కుచ్ కోతాహే కాబట్టి పోతూనే ఉన్నా. ఇప్పుడైతే ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా పోయి మంచి పడుకొని హ్యాపీగా రిలాక్స్ అయిపోయి పొద్దున్న లేచి ఆఫీస్ కి సెట్ చేద్దాం. జై మహేష్మతి అండ్ జై బాస్. జర జల్దీ సెట్ చేయరాదే. సో మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా అంతే మరి, బాయ్.